మహబూబ్ నగర్ పట్టణంలోని కూడా ఏదైతే విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం కూడా 2 రోజుల పాటు ఘనంగా ప్రారంభించారు విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా. ప్రస్తుతం మన దగ్గర విద్యాశాఖ అధికారి డిఓ ప్రవీణ్ గారు ఉన్నారు. మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశం ఏంటి? విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏదైతే మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నామో ఈరోజు రేపు 2 రోజులు, ఈ 2 రోజులు ప్రదర్శనలో మనకి ఏదైతే యంగ్ సైంటిస్ట్ స్కూల్ లెవెల్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే యంగ్ సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళ ఒక ఆలోచన విధానం ఇన్నోవేటివ్ స్కిల్స్ని బయటకు తీయడానికి కోసం దోహదపడేటట్టు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జిబిషన్ వల్ల వాళ్ళలో ఉండే ఇన్నోవేటివ్ స్కిల్స్ బయటకు వచ్చి దాంతోపాటు రాష్ట్ర స్థాయి దాంతోపాటు అంతరాష్ట్రానికి కూడా అది చేరాలని చెప్పి భావిస్తూ ఆ స్కిల్స్ని ఇంకా పైకి తీసుకుపోయి వాళ్ళలో ఉండే ఒక స్కిల్స్ని ఆ స్కిల్స్తో పాటు వాళ్ళకి అది ఒక స్థిరపడేటట్టు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్కడైనా స్థిరపడేటట్టు ప్రొఫెషనల్గా స్థిరపడేటట్టు దాన్ని దోహదపడాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? దాదాపుగా ఈ రోజుకైతే 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సో మనకి ఇన్స్పైర్ 46 ఇన్స్పైర్ అవార్డ్స్తో పాటు ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్తో పాటు 180 మనకి అన్నీ కలిపి ఓవరాల్గా అన్ని 180 మనకి ఎగ్జిబిట్స్ రావడం జరిగింది. సో ఈ ప్రదర్శనకి గైడ్ టీచర్స్ మళ్ళీ తర్వాత టీచర్స్ లీడర్స్ కూడా మనకి చాలా సహకారం అందించినారు. కాబట్టి మా అధికారులకు అందరికీ మేమందరం వెంటనే ఉండి ఈ ప్రదర్శనని దిగ్విజయం చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా అంటే ఇక్కడ విద్యార్థులు ఈ సైన్స్ ఫేర్లో కూడా ప్రతిభగా కనిపించే విద్యార్థులకు ఎక్కడ ఏ స్థాయికి తీసుకుపోతారు? అంటే వాళ్ళలో ఉండే ప్రతిభ ఏదైతే వాళ్ళకి ఈ స్కూల్ లెవెల్లో ఉండే ప్రతిభ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ నుండి ఇప్పుడు ఎట్లా ఇది జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ కాబట్టి ఆ రాష్ట్ర స్థాయితో పాటు అంతర్రాష్ట్ర స్థాయికి కూడా ఇది చేరాలని చెప్పి దోహదపడతాయి. వాళ్ళలో ఉండే ఒక స్కిల్స్కి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేవి వాళ్ళకి దోహదపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని చెప్పి ఇట్లాంటి సదుపాయాలను ఎప్పుడూ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్లో ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళలో ఉండే స్కిల్స్ని ప్రతి ఒక్కరికి అందించేటట్టు తెలిసేటట్టు మా నేషనల్ అండ్ స్టేట్ మళ్ళీ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకుపోవాలని చెప్పి నేను ఆశిస్తూ 2 years బ్యాక్ ఏదైతే మనకు ఎగ్జిబిషన్ ఇక్కడ జరిగిందో ఈ ఎగ్జిబిషన్లో నుండి భాగంగా మన ఒక విద్యార్థి జపాన్కి వెళ్ళి అక్కడ ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఈ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి హెల్ప్ అవుతాయి. వాళ్ళ ప్రొఫెషనల్గా ఎక్కడైనా సెటిల్ కావడానికి కూడా వాళ్ళకి చాలా సహకరిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అందరు పిల్లలు ప్రతి స్కూల్ నుండి అందరు పిల్లలు ఇట్లాంటి వైజ్ఞానిక ప్రదర్శనలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నా ఒక ఆకాంక్ష. రైట్, గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వారి ప్రతిభను ఏదైతే నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకెళ్ళడానికి ఏదైతే విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో కూడా దాదాపు 600 పైచిలకు మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా 40 స్టాల్స్ ఇక్కడ ప్రతిభ కనపరిచారు. ఇక్కడ ఏదైతే జిల్లా స్థాయి ప్రతిభ కనిపించిన విద్యార్థినులకు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనిపించిన వారికి కూడా బహుమతులు కూడా ప్రదానం చేశారు. ముఖ్యంగా అంటే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు వాళ్ళలో ఉన్న నైపుణ్యం టాలెంట్ను కూడా వెలుగులోకి తీసుకురావడమే ఉద్దేశం అని చెప్పి ఇక్కడ డిఓ గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ మహబూబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.